వెల్కమ్ టు జనా న్యూస్. మన్సూరాబాద్ డివిజన్ లోని పవనగిరి కాలనీ ఫేజ్ 2 లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వినాయకుడిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వినాయక మండపం వద్ద నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతరం పన్నాల రామాదేవి వినేష్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి తేజస్వి, రవీందర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. అన్నదానం కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల నివసించే కాలనీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాతలు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆ గణేశుడి ఆశీస్సులతో కాలనీ వాసులు ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, కోశాధికారి నరసింహ, అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఒకటే లైన్ ఉండాలి. అక్కడ పెట్టే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. లైన్ బస్సులో ముందు స్థానం వాళ్ళకు ముందు సైడ్ వాళ్ళకి కేటాయిస్తే మామూలు పోరాటం చేసేది ఏం లేదు. కానీ ఆ జంక్షన్ నిలవాలి. జంక్షన్ ఆపే లేడీస్ మంచిది. బాల వినాయకుని లడ్డు ఆ వినాయకుని లడ్డు వేయడం గాడికి రాగానే వేస్తుంది లేకపోతే మీ మధ్య పిల్లలకి ఇచ్చినావు కదా ఈరోజు కుంకుమార్చన మహిళా సోదరులు చాలా మంది వచ్చేసారు. మహిళా సోదరుమణులు కుంకుమార్చన చేపించి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువ చేసిర్రు. మరియు ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు మన వినీత్ రెడ్డి, రమాదేవి దంపతులు మరియు చెల్ల సుబ్బారావు, రమ దంపతులు ఈరోజు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు కోమటిరెడ్డి, రవీందర్ రెడ్డి, తేజస్వి మరియు పొన్నాల వినేష్ రెడ్డి మరియు రమాదేవి ప్రతి సంవత్సరం లాగా వాళ్ళు కూడా ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము కనీసం 2-3 మా వినాయకుని కాడ కనీసం 3-4 మెంబర్స్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, కోలాహలం ఉంటుంది. ప్లస్ అన్ని కార్యక్రమంలో మా కాలనీ వాళ్ళు అన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తారు. ప్లస్ మా వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా మా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఉన్నాం. అందరూ కూడా ప్రతి ఒక్క చిన్న విషయానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో వీళ్ళిద్దరూ అన్నదాన కార్యక్రమం చేశారు. అతి విజయంగా జనాలు చాలా మంది వచ్చారు. అందరికీ చాలా ఉత్సాహం ఉన్నది, సంతోషం. అసోసియేషన్ 2 నుంచి ఈ గణేష్ చవితి సందర్భంగా మా కాలనీ వాళ్ళందరూ ఒక్కసాటికి వచ్చి అన్ని రోజుల పూజలు బాగా జరుపుకుంటున్నాము. ఈరోజు అన్నదానానికి మహా నైవేద్యం సమర్పించిన కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి గారు, మళ్ళీ వినీష్ రెడ్డి దంపతులు వాళ్ళకి ఈ వినాయకుడి కృప వల్ల అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు సంభవించాలని, వీళ్ళు ఈ సంవత్సరంలో అన్ని బిజినెస్లు బాగుండాలని ఆ గణనాథుని కోరుకుంటున్నాము. అదేవిధంగా అలా కుంకుమార్చనకు పాల్గొన్న మా కాలనీ మహిళలందరూ మొదలైన కాడి నుంచి ఈ రోజు వరకు అన్నిట్లోనూ వాలంటరీగా బాగా ముందుకొచ్చి కోలాటం కానీ అంతా నైట్ 10:30 వరకు అందరూ ఆనందంగా ఇక్కడ ఒక్కసారి గ్యాదర్ అయ్యి బాగా జరుపుకుంటున్నారు. ఇలానే ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం, గణేష్ చవితి అన్ని ఫంక్షన్లు కూడా ఇంత సంతోషంగా మీరు చూస్తున్నారు కదా, ఎంత సంతోషంగా, ఎంత కోలాహలంగా, పండగ వాతావరణం ఎట్లా ఉందో ఇలానే ప్రతి సంవత్సరం ఉండి మా కాలనీ దినదినాభివృద్ధి చెందుతూ బాగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆ గణనాథుని మేము ఆయన కృప వల్ల మా కాలనీ ఎప్పుడు చాలా మంచిగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ గణేష్ చవితి సందర్భంగా మహాగణపతిని మేము కాలనీ వాసుల సహకారంతో, కమిటీ యొక్క సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం. ఈ అన్నదాన కార్యక్రమం చేసినటువంటి రవీందర్ రెడ్డి, వినేష్ రెడ్డి దంపతులు కూడా వారికి స్వామివారి కృప ఉండాలని కమిటీ తరపున మేము కోరుచున్నాం. అలాగే కుంకుమార్చనలో పాల్గొన్న మహిళా భక్తులకు కూడా మీ ద్వారా మేము అభినందనలు తెలుపుతూ, మహిళా భక్తులు కూడా ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా
వాళ్ళ యొక్క టైంని ఇచ్చి ఉత్సాహంగా కోలాటాలతోటి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలను నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నందుకు కాలనీ వాసులందరికీ కూడా కమిటీ తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మేము మా యొక్క కాలనీలో కుల మతాలకు అతీతంగా అందరం కూడా కలిసిమెలిసి ఈ యొక్క గణనాథుని నవరాత్రుల ఉత్సవాలు అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ 9 రోజులు కూడా అంటే మేము ప్రతి ఒక్కసారి కూడా కుంకుమార్చన కానివ్వండి, గణేష్ని హోమం కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్కసారి కూడా మేము అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, పాటల పోటీలు, ఆటలు ఆడడం కానివ్వండి, అన్నీ కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. అలాగనే మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి 9 నవరాత్రుల్లో పూజించినటువంటి లడ్డూని ఆఖరి రోజైనటువంటి మేము వేలంపాట చేయడం జరుగుతుంది. ఈసారి లాగానే అంటే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఎవరో ఒకరు ఆ యొక్క లడ్డూని దక్కించుకొని వారి యొక్క స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. అదేవిధంగా ఆఖరి రోజు స్వామివారి ఊరేగింపు ఉంటుంది. అలాగనే లడ్డూ వేలంపాట ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మేము కాలనీ వాసులందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడులాగానే ఈసారి కూడా జయప్రదం చేస్తూ ఉంటాం. గణేష్ కాడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. విజయవంతం చేసిరు భక్తులందరూ వచ్చి. మాకు చాలా సంతోషంగా ఉంది అన్నదానం చేసినందుకు. మనకు కూడా అన్నప్రసాదం చేస్తే చాలా మంచిగా ఉంటుందని మనకు ఒక గణేష్ తాన మనకు 10 మందికి భోజనాలు చేయాలనేది మన కోరిక. ఈ భోజనాలతో అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు భక్తులందరికీ.